నేను చట్నీ చేయాలనుకుంటున్నాను. హోటల్ స్టైల్లో చట్నీ చేయాలనుకుంటున్నాను. చూడండి, చట్నీకి కావాల్సిన పదార్థాలు: కొంచెం కొబ్బరి తీసుకున్నానండి, ఒట్టి కొబ్బరి, హాఫ్ ఉల్లిగడ్డ, 1 కప్పు శనక్కాయలు, ఒక 8 ఎల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, 1 టమాటో, ఒక 11 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు చేసే విధానాన్ని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను, తర్వాత శనగకాయలు వేసుకున్నాను. ఇలా శనగకాయలు వేసుకోవాలండి, కొంచెం ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. ఇంత ఎర్రగా కావాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్, మెత్తకాయ వేసి. వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎల్లిపాయలు వేసుకొని, కొత్తిమీర వేసుకొని, కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం అంతా నీట్గా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసి మూత పెట్టేసుకున్నాను. ఇలా మగ్గినాక దించేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి కూడా కొంచెం డ్రైగా ఎర్రగా వేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ అయ్యాయి, కొంచెం చల్లారాలి ఫ్రెండ్స్. చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి శనగకాయలు వేసుకుంటున్నాను. శనగకాయలు పొడి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకొని 2 పొడి కొట్టుకున్నాను ఫ్రెండ్స్. మెత్తగా పొడి అయ్యి ఇప్పుడు ఇది వేసుకుంటాను. చల్లగా అయింది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ఇది మిక్సీ కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తగినంత వాటర్ వేసుకుంటాం ఫ్రెండ్స్ కొంచెం. ఇప్పుడు మిక్సీకి వేసుకొచ్చుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ. ఇడ్లీలో కానీ, దోశలో కానీ, పూరీలో కానీ ఎంత టేస్టీగా ఉందో. మీకు గిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.